హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ లోకల్ గంగపోతున్నా. ఎలాగున్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటే మీరు బాగుంటే నేను చాలా బాగుంటానండి. చాలా మంది చాలా కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఇన్‌స్టాలో కూడా కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకన్నా లాంగ్ వీడియోలు చేయట్లేదు. ఏమైంది? ఎందుకు చేయట్లేదు? అని అడుగుతున్నారన్నమాట. ఎందుకు లాంగ్ వీడియోలు చేయట్లేదంటే నేను ప్రెజెంట్ అయితే ఫిషింగ్‌కి వెళ్ళట్లేదు. ఫిషింగ్‌కి ఎందుకు వెళ్ళట్లేదంటే పెద్దగా ఏటలు కూడా ఏమి లేవన్నమాట. ఆల్రెడీగా బోట్‌లు కాడ సీజన్ కూడా అయిపోయే టైం వచ్చింది. ఇంకా మనకి 15 రోజుల టైం ఉందన్నమాట. ఈ ఏప్రిల్ అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిలే కదా! ఏప్రిల్‌లో ఆహ్, అంటే 4 నెల 15వ తారీఖున అనేది బోట్‌లనేది బంద్ చేసేస్తారన్నమాట. కట్టేస్తారన్నమాట. ఎందుకంటే చేపలు పిల్లలు పెట్టే టైం కదా! ప్రతి సంవత్సరం 2 నెలలు అనేది కడతారు మా దగ్గర. అలాగే ఏంటంటే మా దగ్గర ఏంటంటే ముందే ఫిషింగ్ అనేది పెద్దగా లేకపోవడంతో బోట్‌లన్నీ అందక ఏటకెళ్ళడం ఆపేసామన్నమాట. ఎందుకంటే పెద్దగా వేటలనేది లేదు. అందుకే ఆఫ్ చేసేసాం. అందుకని నేను ఫిషింగ్ వీడియోలు కూడా తగ్గించేసాను. తగ్గించంటే వేటకెళ్తే కదా ఫిషింగ్ వీడియోలు పెడతాం. కంటెంట్ ఉంటేనే మనం అనేది పెడతాం అనమాట. కంటెంట్ లేకపోతే ఏదో చెయ్యాలి కదా! వ్యూస్ వస్తున్నాయి కదా! వ్యూస్ కోసం అయినా సరే చేసేద్దాం అనేది అందుకని నేనైతే చేయననమాట అలాంటి వీడియోలన్నీని. అందుకే చాలా మంది అడుగుతున్నారు, "అన్న అమ్మ నాన్నని కూడా చూపించు, పాపని కూడా చూపించు" అని కూడా అంటున్నారు. పాపతో నేను ఎందుకు అంతగా వీడియోలు చేయట్లేదంటే పాప అంటే పాపకు 1 ఇయర్ అయిన తర్వాత చూపిస్తే బావుంటదని ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే చాలా మంది మన సర్కిల్‌లో కూడా కామెంట్ అలాగే చేస్తున్నారన్నమాట. దిష్టి తగులుతది. సో, 1 ఇయర్ పోయిన తర్వాత చూపిస్తే బెటర్ కదా ఉంటదని. నేను కూడా అలాగ ఆలోచించి అందుకే నేను పాపతో వీడియోలు చేయట్లేదు. అడుగుతున్నాను మీరు అన్న పాపతో వదినతో వీడియో చేయని. తను చేస్తది తన ఛానెల్‌లోను. అలాగే ఇన్‌స్టాలో రీల్స్ కూడా చేస్తుందిలే. కానీ పాపను చూపించడం అంటే కొంచెం టైం పడతది. అలాగే ఈరోజు బ్లాగ్ వచ్చేటంటే చాలా రోజులవుతుంది. నేను కూడా పీతలు తిని పీతలు తిని అలాగే మీకు కూడా చూపించా. అందుకే అమ్మతో నేను ఇగో పీతలనేది ఆహ్, ఇగో పీతలు తెచ్చాడు నాన్న అయితే హార్బర్‌కెళ్ళి. 3 చుక్కల పీతలియి. మీరు చూసారు కదా! నాన్న అయితే 3 చుక్కల పీతలు తెచ్చాడనమాట హార్బర్‌కెళ్ళి. ఇయి మనకది ఫ్రీగా రాలేదు. కొన్నాడు. నాన్న తెల్లవారు నా దగ్గర 500 పట్టుకొని ఎళ్ళిపోయి మరి కొనుక్కొచ్చాడనమాట. మరి ఎంత కొన్నాడో నాకైతే తెలీదు. నాకు తెలిసి కేజీ ఒక 150 నుంచి ఉండొచ్చనుకుంటా. ఎంతున్నాయి నాన్న? కేజీ 200 అంట. 150 కూడా కాదు. ఎందుకంటే పెరిగింది నాన్న. ఇటొచ్చేయి. ఇప్పుడు కేజీ అయితే 200 అయితే ఉన్నాయంట. అంత ఎందుకంటే ఎందుకు చేపలు అంటే సీ ఫుడ్ అనేది అంత కాస్ట్‌లీ పెరిగిపోతుందంటే మనకి సంపద అనేది అంటే బయటకి మెటీరియల్ తెచ్చే కొద్దీ తక్కువ అవుతుంటది కదా! దాన్ని బట్టి మార్కెట్ అనేది రైజ్ అవుతదనమాట. అందుకని అది ఎక్కువ రేట్‌గా అయిపోతాయి. ఎందుకంటే తక్కువ తేవడంతో ఎక్కువ తెచ్చారనుకో సవగ్గా ఉంటాయి. తక్కువ తెచ్చారనుకో తక్కువ ఇటు లేవు కాబట్టికి తక్కువ ఉంటాయన్నమాట. వర్కౌట్ అవ్వాలి కదా! వాళ్ళకి కూడా. అందుకే అంత రేట్‌గా ఉంటాయి. ఎందుకంటే సీ ఫుడ్ అనేది నేను ఎప్పుడు ఒకే ముక్క చెప్తాను మీకు. మనకేంటంటే పొల్యూషన్ ఉండదనమాట. నేచురల్ అనమాట. హెల్తీగా ఉంటాము. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అందుకే నేను ఈ చెరువు చేపల కన్నా సీ ఫుడ్‌కి ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎక్కువ దానికోసం నేను చెప్తాను. ఇప్పుడు చాలా మంది మన మత్స్యకారులు చాలా మంది యూట్యూబర్‌లు తయారయ్యారులే. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు కూడా పెడుతున్నారు. ప్రతీది కూడానా అదే సీ ఫుడ్‌కి సంబంధించింది. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను థాంక్స్ చెప్పాలి. ఆహ్, చాలా తొందరగా అందరూ కూడా తెలుసుకున్నారు. మన మత్స్యకారులు మనమే చెప్పుకోవాలి. మనం చాలా గౌరవంగా, ప్రౌడ్‌గా చెప్పుకోవాలని వాళ్ళు కూడా కొన్ని ఛానెల్ పెట్టుకున్నారన్నమాట. నేనైతే వాళ్ళకి థాంక్స్ చెప్తున్నాను. అలాగే అందరూ కూడా మనం చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని దాచుకోకుండా నిజాయితీగా మనం చూపించుకున్నామనుకో, అవతల వాళ్ళకి చెప్పుకున్నామనుకో, అది మనకి చాలా మంచిదనమాట అది. మనం ఇదే అని గర్వంగా చెప్పుకోవచ్చనమాట. సో, ప్రెజెంట్ అయితే పీతల కర్రీ చేస్తుందమ్మ. చూద్దాం. ఇగో చూసారు గదా! దీంట్లో కూడానా గుడ్డు ఉంచేస్తుంది అమ్మ ఇది. ఎందుకంటే టేస్ట్ బావుంటదనమాట. అందుకే గుడ్డయితే ఉంచేస్తుంది. ఇగో చూడండి. ఈ గోర్లంటే దాని కాళ్ళనమాట. కాళ్ళు కూడా పడేయకుండా అమ్మేసేస్తుంది. ఎందుకంటే నేను అడుగుతుంటాను. ఇయి మాత్రం పడేయవద్దంటున్నాను. చాలా బావుంటాయి. చాలా అంటే చాలా. ఈ 3 చుక్కల పీతలంటారన్నమాట ఇవి. క్రాబుల్లో పీతల్లో చాలా రకాలున్నాయి. అందులో ఇవన్నమాట.
అమ్మ ఏమని చెప్తావా? చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు మీ అమ్మగారితో వీడియోలు చేయట్లేదు అని అంటున్నారు అన్నమాట. అంటే మీ ఛానల్ ఉంది కదా, మీ ఛానల్ కూడా ఎందుకు చేయట్లేదు అంటున్నారు. ఎందుకు చేయట్లేదమ్మా? చేస్తాను, టైం పడుతుంది. అంటే వాళ్ళ కోడలు అనేది ఇంటికాడ లేదనమాట. అంటే మా వైఫ్ అనేది మా ఇంటికాడ ఉంటే ఇద్దరు కలిసి చేశాను. తను వచ్చి వాళ్ళ ఇంటికాడ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంటుంది. ఎందుకంటే క్యారింగ్కి వెళ్ళింది కదా, క్యారింగ్కి వెళ్ళి తనకి ఏంటంటే మా సాంప్రదాయం ప్రకారం ఏంటంటే వెంటనే మేము ఇంటికి రప్పించుకోము. మినిమం ఏంటంటే ఒక 5 మంత్ 6 మంత్ వాళ్ళ ఇంటికాడ ఉంటారు అనమాట. కారం వేస్తే ముందు నీరు అవద్దని మాట పీత బాగుంటుంది. వేస్తున్నాను, చిన్న పెయ్యాలి, అటు అయిపోతుంది. అదే ఉల్లిపాయలు వేసాను. బాగా ముగ్గిన తర్వాత టమాటా వేస్తాను. ఇవి కలిపేస్తే ఉడకదాం. టమాటా ఉడిపోతే ఉల్లిపాయ ఉడకదాం. ఎందుకంటే అది బాగా ముగ్గిన తర్వాత టమాటా వేస్తాను. పీతలు వండుతున్నాను, క్యాన్రోలు పెట్టి. ఇవి వల పీతలు, బోటి పీతలు కాదు. ఎంటోళ్ళు వండపోయినా పీతలు జాన ఉంటాయి. వాళ్ళు బోటి పీతలాగా పోయి బాగుంటాయి మాట వల పీతలు. ఎంత చిన్న పీతలు చూసావా? ఎంత చిన్న పీతలు, అయ్యే బాగుంటాయి. గుడ్డు కూడా ఉంది, గుడ్డు పీతలు అన్నీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికైతే మా అమ్మగారు అయితే చెప్పారు ఆల్రెడీ, మళ్ళీ కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. దగ్గర కూడా అయిపోయింది. ఇలాగ నేనే కుక్ చేసి చూపిద్దును. కానీ చాలా రోజులు అయింది కదా అమ్మతో కూడా వంట చేసి చూపించి, అందుకని నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఇది కూడా ఏదో పనికిమాల వీడియో కాదు, తెలుసు కదా. మనం ఏదైనా కనీసం ఒక 100 మంది కానీ యూజ్ వచ్చే వీడియో అయితే తీస్తాం మనం. ఇది యూజ్ కోసం అయితే కాదు, అంటే ఈ 3 చుక్కల పీతల కోసం అనమాట నేను. సో అందుకని ఏంటి టమాటాలు వేస్తున్నావా? టమాటాలు వేస్తున్నా చెప్పమంటుంది. సాయం చేస్తాను. మా ఆవిడ వచ్చేస్తే హెల్ప్ ఉంటుంది కదమ్మా నీకు, తీసుకొచ్చేవచ్చు కదా. తీసుకొచ్చేతో ఎందుకు? ఇది ఆ తుమ్మేనా లేదంటే దీని వల్ల వచ్చింది తుమ్మా? శివాని చూస్తుంది వీడియో అయితే, చూడు తీసుకొచ్చేస్తుందంట. ఫోన్ చెయ్యి. బాగాలేదు, పంపిస్తాను. 9 నెలలు వస్తాను అమ్మగారు. 5 నెలలు తీసుకెళ్ళిపోతున్నాను. చెప్పడానికి చెప్తే ఒప్పుకోలేదు. సరే నేను చెప్తాను, వచ్చేప్పుడు చెప్తాను. మరి ఇద్దరు కలిసి వంటల కార్యక్రమం చేయాలి. అమ్మ చింతపండు కూడా పులి పెట్టుకున్నావా? అంటే యాక్చువల్గా ఇది నా స్టైల్ అనమాట. చింతపండు అనేది ప్రతి దాంట్లో నేను చింతపండు అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. లేదంటే ఆ పులుపు అనేది తగిలింది అనుకో మనకి నోటికి అనేది చాలా బాగుంటుంది. అందుకనే చింతపండు ప్రతి దాంట్లో నేను ఎలా యూజ్ చేస్తాను, మా అమ్మగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట. చింతపండు అనేది ప్రతి దాంట్లో వేయడం. సో అది అందుకని పీతల్లో కూడా ఇది ఎందుకు ఇలాగా అంటారంటే, అంటే మా సైడ్ అందరూ కూడా ఇలాగ అంటారు. ఈ కారం అనేది కారము సాల్ట్ నూనె వేసేస్తారు కదా,
వేసి ఇలా కలపకంట ఇలాగంటది అనమాట. ఇలాగంటే మొత్తం మిక్సింగ్ అయిపోద్ది. పీతల కన్నా చేప అంటుకుంటది. అంటుకుంటది, చేపలకు కూడా అనమాట. అందుకే ఎక్కువ ఇలాగా అంటారు మా అమ్మగారు కాదు, చాలా మంది కూడా మా సైడ్ వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. మేమేమే పెద్ద వంటల్లో తోపేం కాదు, మా మీద సూపర్ గా చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో మేము పీతలు ఇలా వండుతున్నామని చెప్పడానికి వీడియో తప్ప మా మీద సూపర్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళది. మా ఇంట్లో ఇలా వండుకుంటాం అనేది ఇలా చూపిస్తున్నాం అంతే. అంత తప్ప మేము అది కుకింగ్ మాస్టర్ కాదు. వేసమంటది అయిపోయింది, ఇంకా పీతలు వేస్తున్నాం. అదిగో తిన్నామా తిన్నా ఎందుకంటే కారం అందరూ తెస్తారు. ఇది చిన్న మంట తగ్గించేసి వేడి పెట్టాలా, అదే అలా ఇస్తారా చింతపండు పులి పెడతాం. ఏంటంటే పీతలు 3 చుట్లు పీతలు అంటే ఎందుకంటే నేను కొనుక్కుంటా కదా, కొనుక్కుంటే పైన చేపలో ఉండదు, చేప మీద 3 చుట్లు ఉంటాయి అనమాట. మా సైడ్ అందరూ ఉంటుంది 3 చుట్లు పీతలు. పీతల్లో చాలా రకాలు ఉన్నాయి అనమాట. జాలర్ పీత అంటాం, జాలర్ పీత చూస్తారు అనమాట. ఇతరం పీతలు ఉంటుంది, చుక్కలు ఉంటాయి, చుక్కల పీత అంటాం, మండ పీత అంటారు, బ్లూ స్టార్ అంటాం. అంటే ఒక పీతకి ఎన్ని పేర్లు ఉంటాయి చూడండి. చుక్కల పీత జాలర్ పీత అంటాం, చూస్తారు అంటాం, నక్షత్రం పేరు అంటాం, చుక్కలు ఉంటాయి కాబట్టి. అలాగే 3 చుక్కలు అనమాట. మన పీతల్లో మా సైడ్ మండ పీత అనమాట. మండ పీత ఏంటంటే అది చిన్న చిన్న ఏర్లో ఉంటుంది. నెక్స్ట్ చిన్న చిన్న ఏర్లో ఉంటుంది. సముద్రంలో ఉండే పీత కన్నా చిన్న చిన్న గోదావరి ఏంటంటే పిల్ల కాలువలు అంటనమాట. పిల్ల కాలువలు ఉంటాయి, దాంట్లో ఉన్న పీతలకు ఎక్కువ టేస్ట్ ఉంటుంది. సముద్రంలో పీతలు టేస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది మంట పీతలు. ఎందుకంటే గ్రేట్ కింగ్ అంటాం దాన్ని. మా అమ్మగారితో కూడా చాలా సార్లు మంట పీతతోని వంట చేయించాను. కూర్చుంటలేదు పాత్రలు చూడండి, ఇంత పెద్ద పీత మా అమ్మ బయలుదేరితే మా అమ్మ పెద్ద పేద మన కూరలు ఎలాగలా అంటే అన్ని రకాల పీతలు ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ మనం అనేది మనకు బాగా అంటే అది చాలా అరుదైన పీతలు. మంట పీత అనేది కాస్ట్లీ కూడా అన్నది. అవి కేజీ ఉంది, 1000 రూపాయల నుంచి కూడా ఉండదు, 1000-1500 కూడా ఉండదు. మాకు బాగా దొరికి ఎక్కువ దొరికి 3 చుక్కలు అనమాట. మాకే కాదు మీకు కూడా ఎవరికైనా తెలియాలనుకుంటే ఆర్బర్కి వెళ్ళి చాలా తొందరగా దొరుకుతాయి. చాలా రేట్ అయిపోయింది అనమాట. ఎవరికి తెలియాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. చెప్పడం కాదు, వీడియో కోసం చెప్పడం కాదు, నిజంగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఇతరానికి మీకు 100 రోజులు అనుకుంటా. ఇప్పుడు పులిపి వేస్తున్నాను. చిన్న పులిపి వేయాల. ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు అయిపోతే 5 నిమిషాలు అయితే అమ్మాయికి టైం పడుతుంది. చూద్దాం మరి 5 నిమిషాలు అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా మన అలాగే నా సబ్స్క్రైబర్కి అలాగే మీ ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, అది మన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాళ్ళకి ఏదైనా చిత్తగా చెప్పవచ్చు, ఎందుకంటే ఏదైనా ఉపయోగపడేది యూజ్ అయ్యేది ఉపయోగపడేది అనమాట. ఒక మంచి మాట్లాడండి. చేతి వంట ఎంతైనా అమృతంలాగా ఉంటుంది. అదే బయటది ఎంత తిన్నా అది ఒంటికి ఇంకదు. 66 కష్టాలు వస్తాయి. చేతితోని బాగా వండుకొని మన చేతివి అన్ని వేసుకొని అది బాగుంటుంది. చేపే కాదు, మాంసమే కాదు, కాయగూరే కాదు. తక్కువైంది అక్కడికి వెళ్ళి హోటల్కి వెళ్ళి సాంబార్ కొని వేసుకుంటాం, కాయగూర కూడా వేసుకుంటుంది. అది తింటే హెల్త్కి మంచిది కాదు. దెబ్బ కారాలు మంచిది కాదు. మన చేతి వంట కారం వాడితే కారం చేసి ఇలాగా ఉంది. నేను ఆడిస్తాను ఇంట్లోకి బోట్లోకి కూడా నా చేతిని ఆడిస్తాను కారం. నేను ఆడిచిన కారమే మా వంటలకే కాదు, ఎవరైనా వచ్చినా నేను బాగా వండుతానని వాళ్ళకి తెలిసి నాకు తెలిసి. నేను చెప్తాను క్లారిటీగా. అంటే మనము ఇంట్లో తినే అంటే హోటల్లో తినే కన్నా ఇంట్లో తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి హెల్త్ ఇంజరీస్ కూడా రావు అని అమ్మంటున్నారు అన్నమాట. ఎందుకంటే
హోటల్లో అనేది అంటే నేను తప్పుగా అనట్లేదు, ఎవరిష్టం వాళ్ళదనమాట. బయట వాళ్ళు బయట ఫుడ్ బయట ఫుడ్ తినొచ్చు. కాకపోతే మాకు వచ్చేది ఏంటంటే అమ్మ ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఇంటి వంట తింటే ఒంటికి మంచిది, బయట వంట తింటే హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా అమ్మ చెప్తుంది అనమాట. అలాగే ఇంట్లో కారం కోసం ఎందుకు చెప్పిందంటే అమ్మ ఇంట్లో కారం ఏదైతే ఉందో అమ్మ దగ్గరుండి మిల్లులో ఆడిస్తుంది అనమాట. అందుకే మేము మసాలాలు ఫుడ్లు ఏమి మళ్ళీ సపరేట్గా వెయ్యం కూరలో. ఎందుకంటే అమ్మ ఆడించే కారం ఏదైతే ఉందో ఆ కారంలో అన్ని మిక్సింగ్ చేసేది ఒక కారం. రీసెంట్గా నాకు విజయవాడలోనూ మా లాయర్ గారు అనగా కొంతమంది అన్నయ్య తెలుసు అనమాట. వాళ్ళకి చేప ఈ వీడియో చూస్తారు అలాగే అన్న మీకు చేపలు పంపిస్తాను ఆర్బార్ నుంచి ప్యాకింగ్ చేసి చేపలతో పాటు మీ ఇంట్లో కారం కూడా పంపించడానికి అంటారు. అంటే అర్థం చేసుకోండి ఎందుకు పంపించమంటున్నారు, వాళ్ళకి కారం లేక కాదు. సో మా ఇంటికాడ కారం ఎందుకు పంపించమంటారంటే అది వేరే అంటే ఆ కారం పొగటోటి ఉంటే చాలు అనమాట, వేరే మసాలాలు ఇంకేం అవసరం లేదు. అంత బాగా మా అమ్మగారు అయితే కారం ఆడిస్తారనమాట. ఆడించడం అంటే మొత్తం అన్ని సామాన్లు తీసుకొని మిక్సీలోనే అదే మిల్లి ఉంటాయి, మిల్లి దగ్గరికి వెళ్ళి కారపొడి చేస్తారనమాట. అదే కారం మాకు బోట్ ఉంది కదా, మా బోట్లో వేటకు కూడా ప్యాకెట్ కారం కొనము, ఇంట్లో కారమే 2 కేజీలు అనమాట. వేటకి ఒక వేట 15 రోజులు చేసిన సరే బోటు 2 కేజీలు 3 కేజీలు కారం ప్యాక్ చేసి బోట్లో వేటకు పంపిస్తాం. అంటే టేస్ట్ ఉంది అనమాట, వేరే మసాలాలు అవసరం లేదు. సో అదనమాట. 5 నిమిషాలు పోయాక అయితే చూద్దాం, వెయిట్ చేయండి. అయ్యా అయిపోయింది. అదిగో, చూడండి చూడండి. మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట స్మెల్. అది చిన్న మసాలా దంచాం, పచ్చి మసాలా ఇంట్లోనే. సో బయటది కాదనమాట, ఇంట్లోనే ఇది లైట్ గా. ఇంత ఎక్కువ ఎందుకు చేసామంటే అందులో చేప కర్రీ కూడా ఉందన్నమాట, నానబోతుంది. సో అది చూసి మీకు ఎంతమందికి నోరు ఊరింది అనేది కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేసే వాళ్ళు అలాగే వీడియో చూసే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారు కామెంట్, ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చైనా ఫ్రెండ్స్, నేనైతే ఆగలేక ఉండలేక మీతో షేర్ చేసుకుందామని తీస్తానమాట. చూద్దాం, పొగలు వస్తున్నాయి, చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది కదా. కొత్తిమీర ఇప్పుడే కదా వేసారు, మసాలా ఇప్పుడే కదా వేసింది అమ్మ, కొంచెం ఆగొచ్చు కదా అని అనవచ్చు. అంత ఆగలేదు నేనైతే, అంత ఓపిక లేదు. చూస్తే నోరు ఊడిపోతుంది, నోట్లో వాటర్ కూడా వస్తుంది. మీకు ఎంతమందికి నోరు ఊరుతుందో కింద కామెంట్ చేసి మర్చిపోద్దు. అబ్బా మన నిజంగా ఏదో వీడియో కోసం చెప్పడం కాదు, కాలుతుంది, పూర్తి కాలుతుంది అడిగి. అబ్బా అది కీడుతాడు. ఎలాగుందంటే సింపుల్గా ఒక ముక్కలు తెలియజేస్తా. అమ్మ ప్రేమను మనం ఎంచలేము, అలాగే అమ్మ చేతి వంటను కూడా మనం ఎంచలేము అనమాట. ఇంకా దీన్ని చెప్పనవసరం లేదు, అర్థమైంది అనుకుంటారు. కామెంట్ చేసేవండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నిజం చెప్పాలంటే మా ఆవిడ కన్నా మా అమ్మ బాగా వండుతుంది. ఎందుకంటే మా ఆవిడకి మా అమ్మ దగ్గర నేర్చుకుంటుంది కదా వంట. ఎవరైనా చూసారు కదా, మీకు కూడా ఎవరికైనా తినాలని అనిపిస్తే దగ్గరలో ఎక్కడన్నా మీకు దగ్గరలో సీ ఫుడ్ అంటే సీకి సంబంధించినవి ఏమైనా క్రాబ్ అమ్మితే కొనుక్కోండి. అలాగే లేకపోతే మా హార్బర్కి రండి, వైజాగ్ ఫిషింగ్ హార్బర్ పోర్ట్లో అనమాట. అమ్మే వాళ్ళు కూడా చాలా మంచి మనుషులు, వాళ్ళు కూడా దగ్గర ఉండి మీరు కొనుక్కున్న తర్వాత వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారన్నమాట. మర్చిపోవద్దు, ట్రై చేయండి ఒకసారి. మళ్ళీ ఒక మంచి వీడియోతో, బెటర్ వీడియోతో
మీకు నచ్చే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. జై హింద్.